చంద్రబాబు నాయుడు గారు సీట్లు మార్చేసినటువంటి సందర్భంలో ఆవేదన చెందుతున్నటువంటి వాళ్ళను సత్యవేడుకు సంబంధించి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి జేడి రాజశేఖర్కి సంబంధించినటువంటి కుటుంబం 45 కోట్ల రూపాయల వరకు నిధులుంటేనే బీఫామ్ ఇస్తామన్నారు అంటూ వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఆరోపిస్తోందన్నది వైసీపీ చెప్తోంది. అయితే వాళ్ళు అంకె చెప్పలేదు, కానీ చంద్రబాబు గారికి నమస్కరిస్తూ వాళ్ళ అమ్మాయి కంటతడి పెడుతూ మాట్లాడినటువంటి కుటుంబం అంతా కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడినటువంటి ఉదంతం మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే బాబు గారు అవకాశం ఇవ్వండి, గ్యారంటీ గెలిపించి తీసుకొస్తాము అన్నటువంటిది ఒక్కసారి ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాట ఏంటి అనేది విందాం. మా నాన్నగారితో నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు కనీసం మా నాన్నని ఫ్లైట్ ఎక్కిషన్ కూడా రాలేదండి. ఆ రోజు మీటింగ్ ఉంది, పార్టీ మీటింగ్ ఉందని చెప్పి మా నాన్న తిరిగారండి. ఈరోజు మా